మినీ మహానాడులో కడప రెడ్డమ్మ మాట్లాడుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. విజయం సాధించి సంవత్సరం తర్వాత మనం అందరం ఇక్కడ కలుసుకుంటున్నాం విజయోత్సవంతో. ఈరోజు కడప నియోజకవర్గం మినీ మహానాడు కార్యక్రమాన్ని పురస్కరించుకొని ముఖ్య అతిథిగా ఇచ్చేసిన రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి గారికి, పోలిట్ బ్యూరో మెంబరు, కడప పార్లమెంట్ ప్రెసిడెంట్ గారికి, అలాగనే జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారికి, అలాగనే రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎన్ గోవర్ధన్ రెడ్డి గారికి, ఎస్ గోవర్ధన్ రెడ్డి గారికి, అలాగనే కార్యనిర్వాహక కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్ రెడ్డి గారికి, రాష్ట్ర కార్యదర్శి దుర్గా ప్రసాద్ గారికి, తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గ అబ్జర్వర్ పత్తిపాటి కుసం కుమార్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కడప నియోజకవర్గ ప్రతి ఒక్క కార్యకర్త తరపు నుంచి ఈ సమావేశానికి వచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అనేక సమస్యలు, కష్టాలు, నష్టాలు, బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్లు, ఎక్స్టార్షన్స్, అవమానాలు, అవహేళనలు మనము ఈ యొక్క ఎలక్షన్స్ పోకముందు అనుభవించినాము. అందులో నుంచే మన కసి మొదలైంది. కరెక్టా కాదా? దాదాపు 20 సంవత్సరాల నుంచి కొంతమంది కబంధ హస్తాలలో కడప నియోజకవర్గం హస్తగతమయ్యి ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త వచ్చినా వాళ్ళ మీద కేసులు పెట్టి, కేసులు బనాయించి, వాళ్ళని వేధింపులు గురి చేసి, వాళ్ళను నష్టాలకు, కష్టాలకి, ఎంతో అవమానాలకి గురి చేసి ఈరోజు వాళ్ళందరూ తెరమరుగైనారు. దీనికి కారణం ఏంటంటే మనమందరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులమందరం ఏకతాటిగా ఈ పోరాటం చేసినాం కాబట్టి మనకి ఇది సాధ్యమైంది. ఇదే ఐకమత్యం, ఇదే ఏకాగ్రత, ఇదే ప్రజలకు సేవ చేయాలనే భావనతో మనం ముందు రాబోయే అన్ని సంవత్సరాలు మనం గెలుపొందాలా, అదే ఒక నిదానంతో ఈరోజు కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు ముందుకెళ్తాడని నేను సంపూర్ణంగా విశ్వసిస్తా ఉన్నాను. మన ఎలక్షన్స్లో మనతో పాటు మన మధ్య ఉన్న ఒకరిద్దరు కుతంత్రులు కూడా మనకు ద్రోహం చేసినారని మనందరికీ తెలుసు. మన కండువా కప్పుకున్నారు. రాత్రిపూటపై ఆ పార్టీ వాళ్ళతో, ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యేలతో, ఆ పార్టీ నాయకులతో అండర్ గ్రౌండ్ అగ్రిమెంట్స్ చేసుకొని మనకు ఓటేయకుండా ఆ పార్టీకి ఓటేయమని చెప్పిన పెద్ద మనుషులు కూడా మన మధ్య తిరిగినారు. వాళ్ళని కూడా దాటుకొని మనం ముందుకు వచ్చాము. వాళ్ళ ప్రలోభాలకి గురి కాకుండా ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తి ఈ తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గంలో గెలిచారంటే కారణము ఇలాంటి ద్రోహుల మాట వినకుండా ముందుకు వచ్చారు కాబట్టే మనం ఇక్కడ గెలవగలిగినాము. ఈరోజు మళ్ళా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని మళ్ళా తిరగడం మొదలు పెట్టారు. ఆ రోజు ఫ్యాన్కు ఓటేయమన్నారు, ఈ రోజు మళ్ళీ మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నామని మళ్ళీ మన మధ్యన దూరడానికి మొదలుపెట్టారు. అట్లాంటి ఒక్కరిని కూడా లోపలికి రానియకుండా ఆపాల్సిన అవసరము, ఆవశ్యకత ఈ కడప నియోజకవర్గంలో ఎంతగానో ఉంది. ఇలాంటి ఒక్క ఊసరు వెళ్ళి చాలు మన నియోజకవర్గాన్ని నాశనం చేయడానికి, మళ్ళా మనల్ని అధోగతి పాలు చేయడానికి. ఈరోజు కొత్త రక్తం ఉరకలేస్తా ఉంది. మొత్తం యువకులని ముందుకు తీసుకుపోయి కొత్త శకానికి నాంది పలకాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అలాగనే పెద్దలు, సీనియర్ నాయకులు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని, వాళ్ళ యొక్క అనుభవాన్ని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని కలుపుకొని వాళ్ళ సలహాలతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎవరు ఏ సహాయం కోసం వచ్చినా మనము మన పార్టీ ఆఫీస్ కానీ, సీనియర్ నాయకులు కానీ అన్ని వేళల మన కార్యకర్తల కోసం అందుబాటులో ఉన్నాం. వాళ్ళకు సపోర్ట్ చేస్తూ, వాళ్ళ ఆర్థిక స్థితిగతులకు సపోర్ట్ చేస్తూ, వాళ్ళ రక్షణకు సపోర్ట్ చేస్తూ మనం ముందుకెళ్తున్నాం. మనమందరము కలిసి కడప అభివృద్ధి కోసము కట్టుబడి ఉన్నాం. మనందరికీ తెలిసి ఇక్కడున్న వాళ్ళకి మనము కడప కోసం ప్రతి ఒక్కరు వారంలో 2 రోజులు నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నాం. ఎక్కడ రాష్ట్రంలో ఇది జరగట్లేదు, ఒక్క కడప నియోజకవర్గంలోనే జరుగుతూ ఉంది. మన కడప స్వచ్ఛ
తిరిగిన సందర్భం ఎక్కడుందో మీరే గమనించాలా, మీరే ఆలోచించాలా. ఏ రోజన్నా ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే డివిజన్లో తిరగడం జరిగిందా? ఏ ఎమ్మెల్యే అయినా ఇక్కడున్న మురుగునీటి వ్యవస్థను బాగు చేయాలా, ఇక్కడున్న పరిసరాలను బాగు చేయాలా, మన కడపను బాగు చేసుకోవాలని చెప్పేసి ఒక్కొక్కరు మాట్లాడతారు. మేము 10 ఏళ్ల నుంచి ఉన్నాం, మేము జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినాం, మేము 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాం, మేము 10 ఏళ్ళు మేయర్గా ఉన్నాం. దేనికున్నారు? దొబ్బుక తిని దాచుకోవడానికి ఉన్నారు. వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు. కానీ కడపకి ఏమన్నా లాభం వచ్చిందా వీళ్ళ వల్ల? గట్టిగా చేతులు పైకెత్తి ఊపాల లేదు అనేది. మన వాయిస్ ఎంత పైకి వెళ్తేనే వాళ్ళ వాయిస్ అంత అధపాతాలకు వెళ్తుంది. లేదు, ఈరోజు మనము పొద్దున్నే 6 గంటలకు బయలుదేరి వెళ్తుంటే జస్ట్ గ్రూప్లో మెసేజ్ పెడుతుంటే మన నాయకులు, మన పిల్లోళ్ళు, మన యువత మాతో పాటి 5 గంటలకు లేచి వాళ్ళ సందుల్లో, వాళ్ళ డివిజన్స్లో, వాళ్ళ వీధులు ఉన్న సమస్యలు తెలియజేసుకుంటా, పరిష్కరించుకుంటా ప్రజలకు సేవ చేస్తున్నారు. ఇది కొత్త శకం అంటే, కొత్త సాంప్రదాయానికి నాంది అంటే ఇదే. ఇంకా మున్ముందు ఇంకా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తాము. ఇంకా మీలో ఎవరన్నా వెనక ఉంటే వాళ్ళందరూ కూడా యాక్టివ్ అయి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కడపలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకొక పార్టీ గెలవలేకుండా మనము బలోపేతం అవ్వాల్సిన అవసరం ఉంది. మనం తెలుగుదేశం పార్టీ అని గర్వంగా తల ఎత్తుకొని మనము మన మీద మనం నమ్మకం పెట్టుకొని, మన నాయకత్వం మీద నమ్మకం పెట్టుకొని మనము బతకాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఇప్పుడు గెలిచినాక ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు కండువాలు మార్చుకొని వస్తున్నారు. రాని ప్రజాసేవలో ముందుకు పోతున్నాం కాబట్టి ప్రజాసేవకు సంబంధించిన, ప్రజల సమస్యలకు సంబంధించిన సమస్యల్లో మనం వాళ్ళకు కూడా సాయం చేద్దాం. ఇక్కడ మనం గెలిచామంటే ప్రజల కోసం గెలిచాము, పార్టీల కోసం గెలవలేదు. అలాగనే మనమందరం కలిసి తెలుగుదేశం అని గొప్పగా చాటుకొని తెలుగుదేశం యొక్క గౌరవాన్ని ముందుకు తీసుకుపోతూ ఈ కడప నియోజకవర్గంలోని ప్రజలకు సాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా మీకు అందరికీ మనవి చేసుకుంటున్నాను. అంతనే కాకుండా మనకు కడప నియోజకవర్గానికి ఉన్న మొత్తం ఎక్కువ బలం ఏంటంటే మన జిల్లా పార్టీ అధ్యక్షులు, పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాస్ రెడ్డి అన్న. ఆయన మనకు చాలా సపోర్ట్ చేస్తూ, మన వెనక ఉంటూ, మనకు గైడ్ చేస్తూ, మనం ఏ విధంగా పోవాలని మనందరికీ దిశానిర్దేశం చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటారు. ఆయన ఆలోచనకి ఫలితమే ఈరోజు బుక్కుంక కాలువ, కన్నీ విని ఎరగని, చరిత్రలో ఎరగని విధంగా ఈరోజు బుక్కుంక కాలువని క్లీన్ చేసి ప్రజల ముందు తీసుకొచ్చినామంటే అది శ్రీనివాస్ రెడ్డి అన్న యొక్క ఆయన మనసులో పుట్టిన కోరిక, ఆయన యొక్క ఆలోచన. ఎవరు ఏమి మాట్లాడినా, ఎవరు ఏమి రాసుకున్నా కడప అభివృద్ధిలో డెఫినెట్గా పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల ప్రకారము, తెలుగుదేశం పార్టీ ఆశయాల ప్రకారము, ఇక్కడ జిల్లా ప్రెసిడెంట్ గారి ఆశయాల ప్రకారము, మీ అందరి యొక్క ఆశయాల ప్రకారం పనిచేయడం జరుగుతుంది. అందులో ఏ విధమైన డౌట్ పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఏ నిమిషమైనా వాళ్ళకి సమస్య వస్తే, మీరు ద్వారకా నగర్కి వస్తే, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వస్తే ఒక ఎమ్మెల్యే కాదు, 2 దొరుకుతారు మీకు సహాయం చేయడానికి. వాసన్న, మాధవమ్మ. దాంతో పాటు ప్రజా సమస్యలు సాల్వ్ చేయడంలో ఎప్పటికప్పుడు మన డివిజన్ ఇన్ఛార్జ్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ త్రూ ఈ యొక్క సమస్యల పరిష్కార దిశగా ముందుకెళ్తున్నాము. చక్కగా మనము ప్రతి ఒక్కరి దగ్గరికి మనం రీచ్ అవ్వాలా, ప్రతి ఒక్క ప్రజల దగ్గరికి, ప్రతి ఒక్క పౌరుడి దగ్గరికి రీచ్ అవ్వాలని చెప్పేసి డివిజన్ ఇన్ఛార్జీలు కూడా అంతే ఉత్సాహంగా ఈరోజు కాలనీలలో తిరుగుతున్నారు, డివిజన్లలో తిరుగుతూ ఉన్నారు. బూత్ ఇన్ఛార్జీలు కూడా వాళ్ళకంటే ఉత్సాహంగా తిరుగుతూ ఉన్నారు. ఇదంతా ఎందుకు వచ్చిందంటే మనం ఇక్కడ పంతం బట్టి గెలిచాం కాబట్టి మన యువత ఇంత ఉత్సాహంగా ప్రజల మధ్యకి పోతూ ఉన్నారు. ఎక్కడి పోయినా చెప్తా ఉన్నారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు కార్యకర్తలు అందుబాటులో ఉండారా, బూత్ ఇన్ఛార్జీలు అందుబాటులో ఉన్నారు, డివిజన్ ఇన్ఛార్జీలు అందుబాటులో ఉన్నారు. మాకు సమస్యలు రాగానే వెంటనే మా సమస్యలను సంబంధిత వ్యక్తుల దగ్గర
పరిష్కార దిశగా పనిచేస్తున్నారు. అలాగనే కడప నియోజకవర్గంలో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా అంతే ముందుకు పోతున్నాయి సీరియస్గా. మనం అందరం కలిసి ఒక ప్రామిస్ చేసినాం. ఏం చేశాం? షామిరియా బ్రిడ్జ్, లా కాలేజ్ బ్రిడ్జ్ కట్టి తీరుతామన్నాం. రేపు మనందరి యొక్క ఆశయానికి అనుగుణంగా షామిరియా బ్రిడ్జ్, లా కాలేజ్ బ్రిడ్జ్ కడుతున్నాము. గత పాలకులు పదే పదే టెంకాయలు కొట్టారు కానీ ఆశయ సాధన లేదు. మొత్తం అక్రమము, కాంట్రాక్టర్లతో డీలింగ్స్ కుదరక ఆ బ్రిడ్జ్లు అలానే వదిలేశారు. ఈరోజు మనకు పెద్దలు శ్రీనివాసరెడ్డి అన్న ఉండడం వల్ల ఆ బ్రిడ్జ్లు క్యాన్సిల్ అయిపోయినా కూడా వాటిని మళ్ళా సాధించుకొని వచ్చి మన ప్రజలకు ఈ బ్రిడ్జ్లు కట్టి ఇస్తున్నారు. మన ప్రజల సేవలో వాసన్న కూడా అంతే ఎక్కువ నిమగ్నమైనారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీ అందరి సలహాలతోనే పని చేయగలుగుతాను, మీ అందరి సపోర్ట్తోనే పని చేయగలుగుతాను. కాబట్టి ఎప్పుడు నాకు ఏ అవసరం వచ్చినా మీ అందరూ నాకు అందుబాటులో ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ప్రజల సమస్యల పరిష్కార దిశలో మీ అందరూ లేకుండా నేను ఏ పని చేయలేనని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాను. దాంతో పాటే పార్టీ ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడికి ఆర్థికంగా, న్యాయపరంగా, సామాజిక పరంగా అండగా ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన పెద్దలు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.